ఏం చేస్తున్నావు? త్వరగా హోంవర్క్ పూర్తి చేసుకోమ్మా. లాస్ట్ ఎగ్జామే కదా. మరి క్రిస్మస్ సంబంధించిన ప్రిపరేషన్స్ ఇంకా ఏమి ప్రిపేర్ చేసుకోలేదు నాన్న. చాలా పనులు ఉన్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి, స్వీట్స్ వండాలి, కొత్త బట్టలు కొనాలి, గిఫ్ట్స్ కొనాలి. వింటున్నావా? తొందరగా కూర్చోయమ్మని హోంవర్క్. అమ్మా, క్రిస్మస్ ప్రత్యేకత ఏంటి? మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాము? చాలా మంచి ప్రశ్న వేసావుగా. నీకు క్రిస్మస్ గురించి, క్రిస్మస్ యొక్క ప్రత్యేకత గురించి తెలియదు కదమ్మా. నీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా విను. క్రిస్మస్ మనకు ఒక గొప్ప పండుగ. మన జీవితంలో ఆనందము, సంతోషంతో నిండిన గొప్ప వేడుక. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారు ఈ భూమిపై మానవుడిగా అవతరించి మన జీవితంలో నిత్యమైన ఆనందము, సంతోషాన్ని తెచ్చిన గొప్ప శుభసందర్భం. దీనినే మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటామమ్మా. అమ్మా, నిత్యమైన ఆనందం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడు? రితిక, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవులు చేసింది వర్ణించలేము. దాన్ని వివరించడానికి ఎవరి తరము కాదు. యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితము ఈ భూమిపై మానవులు చేసిన గొప్ప ఉపకారం నీకు క్షుణ్ణంగా వివరిస్తాను. చాలా సంవత్సరముల క్రితము గలిలయ అనే ప్రాంతంలో మరియా అనే కన్యక నివసిస్తూ ఉండేది. అమ్మా, మరియ నీ పేరే కదా? కాదు బంగారు తల్లి, ఆమె పేరే నాకు పెట్టారు. ఇక కథలోకి వెళదాం. ఇప్పుడు జరుపుకోవచ్చున్న సన్నివేశము మరియా మరియు వారి స్నేహితురాల మధ్య జరుపుకోవచ్చిన సంభాషణ మనం చూద్దాం రండి. అవును మరియా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇదిగో మన స్నేహితులందరూ కావి దగ్గర నీళ్లు తోడుకుంటాకి ఎదురు చూస్తున్నారు. పదా, నువ్వు కూడా రా నాతో. ఇప్పుడు నేను వచ్చే పరిస్థితిలో లేను, ఎందుకంటే నాకు ప్రదానం చేయబడి ఉన్నది. ప్రధానమైన తరువాత నేను బయటకు రావడం సాంప్రదాయం కాదు. అంతేకాకుండా నాకు ప్రాథమిక సమయం అయింది. నువ్వు బయలుదేరి మన స్నేహితులందరికీ నా తరఫున వందనాలు తెలియపరచు. ఉంటాను మరియా. ఆ విధంగా మరియా తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి వాక్య ధ్యానం చేయించుండగా అకస్మాత్తుగా గాబ్రియల్ దూత ప్రత్యక్షమాయెను. నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమైనది? మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక మగ శిశువుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను కన్యకని కదా, ఇది ఎలా సాధ్యమవును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు అనబడును. ధన్యురాలు. ఇప్పుడు మనం చూడవచ్చున్న దృశ్యము దేవుని అతి మిక్కిలిగా ప్రేమించి ఆయన భయభక్తుల్లో నడిచే ఈ వ్యక్తి పేరు యేసేపు. యేసేపుకి అప్పటికే మరియాతో ప్రధానమైనది. అయితే అంతలా తనకు కాబోయే భార్య అనగా మరియా గర్భం ధరించిన ఉన్నదన్న వార్త విని చింతించుచు తనలో తాను మాట్లాడుచుండగా ఒకవైపు పనుల ఒత్తిడి,
మరొక వైపు మరియా గర్భం ధరించినది అనే వార్త నన్ను ఎంతగానో ఆందోళనపరుస్తుంది. అయితే మరియాకు రహస్యంగా విడాకులు ఇవ్వడమే మేలనిపిస్తుంది. అయితే మరియా గర్భం గురించి ప్రజలు ఏమనుకుంటారో, చాలా లిఖితమైన ఆ విధంగా యేసేపు పని ఒత్తిడి వలన అనేకమైన ఆలోచనల వలన తన పని పర్యంతము గాఢ నిద్రలో ఉండగా మరలా గాబ్రియేలు దూత ప్రత్యక్షమాయెను. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుము. గాఢ నిద్ర నుండి లేచిన యేసేపు మరియను తన భార్యగా అంగీకరించి తనను చేర్చుకొనెను. వర్తమానం. వినండి వినండి వినండి. ఇందు మూలంగా యావత్ గలిలియా ప్రజలకు తెలియజేయనదేమనగా, కైసర్ అగస్తస్ వలన పంపబడిన వర్తమానము సమస్త ప్రపంచము యొక్క ప్రజా సంఖ్య లెక్కింపు ఉద్దేశించి ఆయా ప్రాంతాలకు చెందిన వారిని తమ తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా ఆజ్ఞాపించి ఉన్నారు. కనుక వివిధ ప్రాంతాల వాసులు తమ తమ స్వస్థలాలకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞ అయి ఉన్నది. అందరూ గమనించండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను బెత్లెహేము నివాసిని కాబట్టి మరలా మనం తిరిగి ప్రయాణమై అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. ఈ ప్రసవ దినములు అతి సమీపముగా ఉన్నామని తెలిసినప్పటికీ మనం వెళ్ళుట ఆవశ్యం. నేను నీతో సిద్ధం రావడానికి సిద్ధపడుచున్నాను. మరియా, మనకి ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధపడుతుంది. ఆ విధముగా యేసేపు మరియ ప్రయాణమై వారి ప్రయాణము మొదలుపెట్టింది.
अच्छा फ्रंट होगा ఎంతసేపు ఇక్కడ నడు. ఎంతసేపు నాకు పుట్టిన విషయం ప్రారంభమైంది. ఇక నడవటం నా వల్ల కాదు. ఇక్కడ దగ్గరలో ఏమైనా గృహం ఉంటే చూడు. బెత్లెహేములో ప్రజా సంఖ్య నమోదించుకోవడానికి సమస్త జనులు వచ్చి ఉన్నారు కనుక అన్ని గృహములు ప్రజలతో నిండి ఉండవు. ఏం కావాలన్నారా? ఈ గృహంలో తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుంది. లేదు లేదు, మా గృహంలో స్థలం లేదు. అమ్మా, నా భార్య నిందించున్నాను రసవేదనతో బాధపడుతున్నది. మా యందు దయ ఉంచి మీ కుటుంబంలో ప్రసవించుటకు కాస్త చోటిమ్మని మా గృహంలో చోటు లేదు. మీకు ఇష్టమైతే మా పశువుల పక్కల చోటు ఉన్నది, మీరు అక్కడ కలదాసుకోవచ్చు. మంచిదమ్మా. ఆ విధముగా యేసేపు ప్రతి గృహమును దర్శించి చివరికి ఒక గృహంలో ఒక పశువుల పాకలో తలదాచుకోవడానికి వెళ్ళాడు.